ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్క, భువనమ్మ గారు ఫోన్ చేస్తుండ్రు. ఏంటక్క, భువనమ్మ ఫోన్ చేస్తుంటే ఎత్తవేంది? అత్తయ్య, కావేరి ఫోన్ ఎత్తడం లేదత్త. అయ్యో అత్తయ్య, కావేరి ఫోన్ ఎత్తలేదు కాదు, ఇంకా మీరు ఎన్నిసార్లు చేసినా ఎత్తదు. ఎందుకంటే కావేరిని శివ ఇక్కడికి రానివ్వడు కాబట్టి. ప్రియా, నిన్నుదా చూస్తా ఉంటే నీకు గడ్డముదా లేదు కాని నీ పాతాళ భైరవి మాంత్రికుల్లా అనిపిస్తా ఉండవు. మరీ అంత భయంకరంగా ఉన్నానా కాకి పిన్ని? నా చెప్పేది పర్సనాలిటీ గురించిల్లే, పర్ఫార్మెన్స్ గురించి. టింగ్ టింగ్, నీ ఇంగెదా ఉండి అంగే కావేరిని కంట్రోల్ దా చేస్తివే, ఇదిదా భయంకరం కాన్సెప్ట్. టింగ్ టింగ్. కావేరి, కావేరి, ఏంటి బావా? ఇంకా రెడీ అవ్వలేదేంటి కావేరి? టైం అవుతోంది కదా. ఏడికి బావా? అదేంటి కావేరి అలా అడుగుతావు? భువనేశ్వరి గారింటికి పూజకు వెళ్ళాలి కదా. బావా? ఏంటి కావేరి అంత షాక్ అవుతున్నావు? ఫ్యామిలీ మొత్తం వచ్చి వ్రతం ఉందని ఆహ్వానించారు కదా, వెళ్ళకపోతే బాగుంటుందా? శివేంది కావేరిని అర్జున్ బాబింటికి వెళ్ళాలి అని అంటున్నాడు. అక్కడికెళ్తే ఇంకేమైనా ఉన్నదా? కావేరిని అక్కడికి ఎట్టి పరిస్థితులలో పంపియొద్దు. బావెందుకు ఇట్లా పోదామంటుండు? ఆడికి పోతే అనవసరంగా బావని బాధ పెట్టడం అవుతుంది అనే కదా నేను పోడు వద్దనుకున్నా. ఏంటి కావేరి, వ్రతం టైం అయిపోతుంది, తొందరగా రెడీ వచ్చి. ఏం ఆలోచిస్తున్నావు? బావా, ఏదో అందరినీ పిలిచినట్టు మనల్ని కూడా పిలిచుంటారు. ఖచ్చితంగా పోవాలని రూల్ ఏముంది చెప్పు? వాళ్ళు పిలిచారు కదా. నాకు వెళ్ళాలని లేదు బావా. వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాలి కావేరి. బావా, వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. చెప్తున్నాను కదా, వెళ్ళు. శివ, ఏంటయ్యాదిది? తనకి పోడు ఇష్టం లేదని చెప్తుంటే ఎందుకు ఇట్లా బలవంతం చేస్తున్నావు? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందత్తయ్య. అవసరమా? ఏంది శివాగది? మా అత్తయ్య వాళ్ళు వాస్తవానికి మీ ఇంటికొచ్చింది నీ కాబోయే భార్య కావేరిని నా బావని కలపడానికి. పూజకి పంపిస్తావో లేదా ఆపిస్తావో ఇక నీ ఇష్టం. అర్జున్, కావేరి ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారట. అందుకని వాణ్ణి, కావేరిని ఒక్కటి చేసే ఉద్దేశంతో ఈ వ్రతం అనే నాటకాన్ని ఆ ఇంట్లో వాళ్ళందరూ వాడుతున్నారట. ఇదంతా కావాలని కావేరి మీద పగతో ప్రియా నన్ను రెచ్చగొట్టడానికి చెప్పిన మాటలు. శివ, ఇవన్నీ ప్రియ కావాలని చెప్తున్న మాటలని తెలుసు కూడా ఆడికి పోడు ఎందుకు చెప్పు? వెళ్ళాలత్తయ్య. ఆ ప్రియా ఇలాంటి కట్టుకథలు మరోసారి చెప్పిందంటే ప్రియా చెంప పగలగొట్టినట్టు నేను కావేరితో కలిసి జంటగా ఆ వ్రతానికి వెళ్ళాలి. ఆ వ్రతంలో మేమిద్దరం కూర్చోవాలి.
అప్పుడు ప్రియకే కాదత్తయ్య, ప్రియలా తప్పుగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ వ్రతం ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్లా ఉండాలి. అందుకే అత్తయ్య, కావేరిని స్వయంగా నేనే తీసుకువెళ్తాను. నేను వెళ్ళి రెడీ అయి వస్తాను. భగవంతుడా, ఏంది పరీక్ష? గా ప్రియ చెప్పింది అబద్ధమని నిరూపించనీకి శివ కావేరి వ్రతం కాడికి తీసుకుపోతుండు. కానీ ప్రియ మాటలే నిజమని శివకు తెలిస్తే ఏంది పరిస్థితి? అక్క, బావ చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. నీ మనసులో అర్జున్ బాబు లేనప్పుడు అక్కడికి వెళ్ళడానికి నీకు సమస్య ఏంటి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు అక్క? నీ మనసులో ఏదో ఉందని చూస్తేనే అర్థమవుతుందక్క. కానీ ఎందుకు గా మాటలు బయట పెడతలేవో అర్థమైతలేదు. అర్జున్ బాబునికి ఇట్లా నిజంగానే ప్రేమిస్తున్నావా? చెప్పక్క. దేవుడు బాబు వస్తుంటే అర్జున్ బాబుని ప్రేమిస్తే గంగా ఏమన్నా? దేవుడు బాబు, అర్జున్ బాబు ఏం లేదక్క, నేనే మళ్ళీ. గంగా, ఇంతకు ముందు కూడా ఒకసారి గిట్లనే అన్నావు, ఇయాల కూడా గట్లనే చెప్పావు. అక్క, నేను నిన్నొక మాట అడుగుతుంటే నువ్వు నన్నేదో అడుగుతావేంది? గంగా, ముందు నేను అడుగుతున్న దానికి జవాబు చెప్పు. అర్జున్ బాబేంది, దేవుడు బాబేంది? అక్క, మనం దిక్కు మొక్కు లేకుండా రోడ్డు పాలైపోతే ఓ మనిషి దేవుని లెక్కొచ్చి మన బతుకుల్ని ఆదుకున్నాడు. గాయనే కదా దేవుడు బాబు. గా బాబుకి ఏ మాత్రం తీసిపోని మనిషి కదక్క ఈ అర్జున్ బాబు. గదే అంటున్నా. గా అర్జున్ బాబు కూడా దేవుడు బాబు లెక్కనే అని చెప్తున్నా. చెప్పక్క, నీ మనసులా గా అర్జున్ బాబు ఉన్నాడా? మాట్లాడవేందక్క? గా బాబుంటే ఒక్క మాట చెప్పు. గంగా, ఇక చాలా ఆపు. ఇంకొకసారి గిసువంటివి మాట్లాడొద్దు.